వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 లక్షల మంది విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందని టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వైసీపీ మాజీ మంత్రులు అన్నారు. విద్యార్థులకు పెట్టింది భిక్షగా భావిస్తున్నారా అని చరణ్ సాయి మండిపడ్డారు. జగన్ పవర్లో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులపై ప్రేమే ఉంటే బకాయిలు ఎందుకు చెల్లించలేదని వైసీపీ నేతలను చరణ్ సాయి ప్రశ్నించారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్న భోజనం పథకంను నారా లోకేష్ ప్రారంభించారని గుర్తుకు చేశారు. దొంగలముఠ కార్యాలయంలో ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలను మీరు చూసారా? ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు, విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్కో 10 మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించారు.